హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా శాండీ. సో ఇవాళ అయితే ఈ వీడియోలో వచ్చేసి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయో అవి మీకు క్లియర్గా చూపించాలనుకుంటున్నాను అండి, విత్ ప్రూఫ్తో సహా. సో కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయండి, మేము జాబ్ పెట్టిస్తామని వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేసేసి సో ఇలా చాలామంది ఉమెన్స్ సొమ్ముని దోచేసుకొని తింటున్నారు. సో మీకు ఏ విధంగా అది డైజెస్ట్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. సో ఇలా నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు మోసపోయారండి. అమౌంట్ పే చేసి ఇప్పటికి 9 to 10 months అవుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి రిప్లై లేదు. చూస్తే తీరా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తీసేశారు అండ్ వాట్సాప్ గ్రూప్ నేమ్ కూడా చేంజ్ చేసేసారు. సో ఇలాంటివి జరుగుతున్నాయి. వాళ్ళది ఫస్ట్ హ్యాపీ ఎర్నింగ్ అని ఉండే అండి. సో తర్వాత మళ్ళీ చూస్తే లేదు, అది తీసేశారు యూట్యూబ్ ఛానల్. సో ఇలాంటి చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఉమెన్స్కి మెయిన్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసరికి మనం చాలా అట్రాక్ట్ అయిపోతామండి. నేను కూడా అట్రాక్ట్ అయ్యేదాన్ని. నేనేమనుకున్నాను, సో మా ఫ్రెండ్స్ కట్టారు కదా, సో వాళ్ళకి జాబ్ రాగానే సో నేను కూడా పే చేద్దాము, నేను కూడా జాబ్కి జాయిన్ అవ్వచ్చు అని అనుకున్నాను. సో వాళ్ళు పే చేశారు. 5 months అవుతుంది, 6 months, 7 months, 8 months. ఇప్పుడు తీరా చూస్తే 9 to 10 months అవుతుంది. వాళ్ళకి రిప్లై కాల్ చేస్తే రిప్లై లేదు, ఆన్సర్ అసలు చెయ్యరు. కాల్ చేస్తే అసలు వాళ్ళది ఏంటో నాకు అర్థం కాదు. సో అలాగే చాలామంది మోసపోతున్నారండి. సో అలాంటి వాళ్ళ కోసం ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే ఫస్ట్ జాబ్ పెట్టి అప్పుడు నీకు డబ్బులు ఇస్తామని గట్టిగా వాళ్ళకి ఆన్సర్ చెప్పండి. ఇలాంటివన్నీ నమ్మకండి, ఇవన్నీ ట్రాష్ అండి. అసలుకి మీ సొమ్ముని దోచేయడానికి ఇలాంటివన్నీ పెడతారు. మీకు డబ్బులు ఎందుకు కావాలండి? వర్క్ ఫ్రమ్ హోము జాబ్కి ఎందుకు పెట్టాలి? ఇంటర్వ్యూ తీసుకుంటారు, ఇంటర్వ్యూలు పాస్ అయితేనే కదా వాళ్ళు మనకి జాబ్ ఇచ్చేది. పుణ్యానికి ఎవడు ఇయ్యడు కదా. సో అలాంటప్పుడు ఎందుకు మన డబ్బులు ఎందుకు దోచాలి? వాళ్ళు ఏదో ఆడవాళ్ళు సేవ్ చేసుకుంటారు కొంచెం. సో ఆ డబ్బులు కూడా మీరు దోచేస్తే వాళ్ళు ఎలా బతుకుతారండి? వాళ్ళ ఇంట్లో తెలుసో తెలియకో మీకు పే చేసిరు. సో మీరు పెట్టిన యూట్యూబ్ ఛానల్ కూడా తీసేశారు, వాట్సాప్ గ్రూప్ కూడా లేదు. సో మేము ఎలా కాంటాక్ట్ అవుతాము? ఇంట్లో చెప్తే పిచ్చి తిట్లు తిడతారు. సో ఇంట్లో ఉండి కిడ్స్ని చూసుకోవచ్చు, ఫ్యామిలీని చూసుకోవచ్చు కదా అని మేము ఏదో కష్టపడి సేవ్ చేసుకున్న డబ్బుల్ని తెచ్చి మీ చేతిలో పెడతాం. అలా చేస్తే ఇలా ఫస్ట్ మా ఆఫీస్ ఇక్కడుంది అక్కడుంది అన్ని సోది కహానీలు చెప్తారు, వీళ్ళతో వాళ్ళతో మాట్లాడిస్తారు. సో మనం ఏమంటాం, ఓ వీళ్ళకి వచ్చింది వాళ్ళకి వచ్చింది. ఇంకా గ్రూప్లో ఫస్ట్ స్టార్టింగ్లో గ్రూప్లో పెట్టేవాళ్ళు, సో వీళ్ళకి వచ్చింది జాబ్ అది ఇది అని. అంతా సోది అండి, ఎవ్వరి మాటలు నమ్మకండి. అందరూ అబద్ధాలు చెప్పేవాళ్ళే. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే నువ్వు కష్టపడి నువ్వు ఇంటర్వ్యూ పాస్ అయ్యి నువ్వు అప్లికేషన్ ప్రాసెస్ చేసుకునే టెస్ట్ నువ్వు చేస్తేనే నీకు వచ్చినట్టు. అంతేగాని ఎవడో పైసలు ఇస్తే ఇంటర్వ్యూ లేకుండా జాబ్ వచ్చేస్తుంది, అదంతా ఏం ఉండదండి. నువ్వు కష్టపడాలా, నువ్వు టెస్ట్ రాయాలా. అది మీకు అంతగా జాబ్ చేయాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇండియా మార్ట్ గురించి నేను నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి, అప్లికేషన్ ప్రాసెస్ గురించి. మీరు అదే చేసుకోండి కదా. నాకు 15,000 రావాలి, 20,000 రావాలి అంత అయితే నేను వస్తానని చెప్పను. నార్మల్గా 5 to 6,000 మంత్లీ అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అది కూడా మీరు 1 to 3 hours లాగిన్ అయితే డేలో సరిపోతుందండి. ఇది నేను ప్రమోషన్ చేయట్లేదు, మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను అంతే. సో మా ఫ్రెండ్స్ లాగా ఎవరైతే మా ఫ్రెండ్స్ మోసపోయారు కదండి, అలా వేరే వాళ్ళు మోసపోవద్దు అని నేను చెప్తున్నాను. సో చాలామందికి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి నేను ఈ వీడియో తీస్తున్నానండి. నేను మీకు వాళ్ళ చాట్ ఎప్పుడెప్పుడు వాళ్ళు చాట్ చేశారు తనతో అండ్ ఎన్నిసార్లు కాల్ చేస్తే వాళ్ళు ఎన్నిసార్లు రిప్లై ఇవ్వలేదు కూడా మీకు క్లియర్గా నేను వాళ్ళ చాట్ కూడా డిస్ప్లే చేస్తానండి, చూడండి. సో ప్లీజ్ ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఈ వీడియోని. ఎందుకంటే చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసరికి అట్రాక్ట్ అయిపోతారు. ఎందుకు? ఫస్ట్ మెయిన్ వచ్చేసి ఏంటంటే అండి, ఫ్యామిలీ కోసం అండి. లేడీస్ వచ్చేసి ఫ్యామిలీ చూసుకోవచ్చు, ఫ్యామిలీ కోసం ఎంత వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారో మనకి తెలుసు. సో అదొక్కటి అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ పెట్టిస్తామని స్కామ్స్ చేస్తున్నారు చూడండి. వీళ్ళు అది వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోయింది. సో మీరు అలాంటి ఛాన్స్ ఎవ్వరికి ఇవ్వకండి గైస్. సో ఇప్పుడైతే ఏమేమి చాట్స్ వాళ్ళతో చేశారో, ఎట్లా వాళ్ళతో అంటే కమ్యూనికేషన్ అయ్యింది, ఎప్పుడెప్పుడు అయ్యింది, ఎప్పుడు అమౌంట్ ఫస్ట్ ఇంత సగం అమౌంట్ ఇవ్వమని చెప్పారు. సో జాబ్ వచ్చిన సో ఇది హ్యాపీ ఎర్నింగ్స్ అని ఫస్ట్ 1 year బ్యాక్ ఉండే తనది యూట్యూబ్ ఛానల్లో. సో హ్యాపీ ఎర్నింగ్స్ అని అయిపోయిన తర్వాత తీసేసిన తర్వాత మళ్ళీ వాట్సాప్లో గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత 1 yearలో మళ్ళీ గ్రూప్ చేంజ్ చేసేసింది. మళ్ళీ కాల్ చేశాను అనుకోండి, ఆన్సర్ ఏమి ఉండదు, ఇంకా రిప్లై కూడా ఏమి ఉండదు. మేము ఆల్రెడీ వార్నింగ్ కూడా ఇచ్చాం తనకి, మీరు ఇట్లా చేస్తే మా మామయ్య తెలిసిన వాళ్ళు ఇది డిపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, సో మేము వాళ్ళతో మీ పైన యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని కొన్ని వార్న్స్ పంపించగానే ఏం చేసింది తను, వితిన్ ఒక 2 to 3 weeksలో వెబ్సైట్ నేమ్ చేంజ్ చేసేసింది. వెబ్సైట్ లేదు, యూట్యూబ్ ఛానల్ లేదు, వాట్సాప్ గ్రూప్ లేదు.
సో ఇలాంటివి జరుగుతున్నాయండి. సో లేడీస్కి ముందుగా చెప్పేది ఏంటంటే ఇలాంటివి అస్సలు నమ్మకండి. ఎక్కడ కూడా మనకి డబ్బులు కావాలంటే మనము జాబ్ చేయాలి. సో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి, ఎగ్జామ్ టెస్ట్ పెడతారు, మనం టెస్ట్ పాస్ అవ్వాలి. సో అప్పుడే మనకి ఏ జాబ్ అయినా వస్తుందండి. సో మనం ఇలా డబ్బులు ఇస్తే ఎవడు మనల్ని అట్లా తీసుకోడు. అది అసలు ఎక్కడ లేదు. ఉంది అంటే ఇంత 5,000కి 6,000కి అయితే ఎవరు పెట్టిస్తారు, కానీ ఇంత తక్కువ అమౌంట్కి అయితే ఎవరు పెట్టియరండి. కానీ ఇంత చిన్న అమౌంట్ తీసుకొని ఎవరు జాబ్స్ అయితే పెట్టించారు. ఎందుకంటే నీకు నెలకు వచ్చి 10,000 20,000 ఇస్తున్నాము అని చెప్పి 5,000కి నీకు జాబ్ పెట్టిస్తుంటే మనం ఎట్లా అసలుకి నమ్మేస్తాము. నేను కూడా నమ్మిన వాళ్ళకి వచ్చాక నేను కూడా కట్టేద్దాము, నేను కూడా మంచిగా నాకు జాబ్ ఇచ్చేస్తే నెలకి 20,000 వస్తాయి రబ్బాయి అని అనుకున్నా. బట్ అంత ఏం లేదు, అంత నమ్ముతుందని ట్రాష్. సో అని అనుకున్నా. సో ఇప్పుడైతే వాళ్ళ చాట్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ మీకు చూపించేసాను గైస్. ఎందుకంటే మళ్ళీ ఇది కూడా నేను వీడియో ఏదో వ్యూస్ కోసం చేస్తున్నా అని కూడా మీరు అనుకుంటారు. అందుకే నేను తప్పుగా అర్థం చేసుకోకండి. నేను ఏదైతే నిజంగా ఉందో అదే చేస్తున్నా. నిజంగా మోసపోయినారు కాబట్టి నేను చెప్తున్నా. ఏదో వ్యూస్ కోసం చేస్తుంది అవన్నీ చెత్త కమెంట్స్ పెట్టకండి గైస్. సో ఇప్పటికి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. సో వాళ్ళ చాట్ చూసేద్దాం పదండి. సో మీరు కూడా ఇలా మోసపోవద్దు. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ చూడండి, మీకు రైట్ సైడ్లో తను వచ్చేసి 24th July 2024 పే చేసిందండి. సో ఇది ఏంటంటే ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం 2,000 తను అడిగారనమాట. సో 2,000 మీరు పే చేస్తే ఇనిషియల్గా మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము అని చెప్పారు. సో ప్రాసెస్ స్టార్ట్ చేశారు. సో ఆఫ్ ద ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. సో ఎవరైనా ఏమనుకుంటాము, సో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది, జాబ్ ఎలానైనా వస్తుంది అని అనుకుంటాం కదా. సో అలా అనుకునేసరికి సో ఆగస్టులో ఏం అడిగింది, సో కంప్లీట్ అమౌంట్ కూడా ఇచ్చేసేయండి అంటే 3,000 పే చేసింది. సో ఇది వచ్చేసి చెక్లో అనమాట జాబ్ పెట్టిస్తానని చెప్పింది. సో చెక్లో జాబ్ పెట్టించడానికి 5,000 వాళ్ళు అడిగారు. సో తిను పే చేసిందే కదా అని వాళ్ళ సిస్టర్ కూడా ఇండియా మార్ట్లో జాబ్ పెట్టడం కోసం, అంటే నేను ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ పెట్టాను కదండి నా ఛానల్లో, సో ఆ జాబ్ కోసం 5,000 తీసుకుంటానని చెప్పారు తను. సో అలా చెప్పగానే 5,000 తను వెంటనే పే చేసింది. 10,000 యాక్చువల్గా. సో 5,000 తను ఇనిషియల్గా పే చేసింది ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం. సో ఇంకా 5,000 పెండింగ్ ఉంది, ఇంకా పే చేయలేదన్నమాట. సో 5,000 వరకే పే చేసింది. సో అప్పటికి జాబ్ తను పెట్టియలేదు. సో వాళ్ళ అక్కకి అవ్వట్లేదు అనేసి తిను ఇంకా ఆగిపోయింది. 5,000 పే చేసింది. బట్ తిను 5,000 పే చేసింది, తను 5,000, టోటల్ 10,000 అండి. సో ఇక్కడ చూసుకోండి, మీకు స్క్రీన్ షాట్లో చూసుకోండి. పేమెంట్ క్లియర్ చేసాము. సో మీరు కాల్స్కి మెసేజెస్ ఏం చేయట్లేదు. సో 4 months నుంచి నేను వెయిట్ చేస్తున్నాను, అసలు ప్రాసెస్ ఏం ముందుకి వెళ్ళట్లేదు అని తను ఇలా పెట్టిందండి. సో ఇలా మెసేజ్ చేసింది చాలాసార్లు, అసలు కాల్స్కి రిప్లై ఇవ్వదు, మెసేజ్ చూస్తుంది కానీ రిప్లై ఏమి ఉండదు. సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సో అందరూ చూసి ఇలాంటివి నమ్మకండి. జాబ్స్ పెట్టిస్తామని డబ్బులు తీసుకొని జాబ్ పెట్టియకుండా ఇలా చాలా మందిని మోసం చేస్తున్నారండి, లేడీస్ని ఫస్ట్గా అయితే. సో చూడండి, ఫ్రమ్ జూలై చెక్ కోసం వెయిటింగ్, అది అప్డేషన్స్లో ఉంది అన్నారు. ఓకే, అమౌంట్ రీఫండ్ చేయండి. సో అలా పెట్టిందనమాట. చెక్ అమౌంట్ 6,000, ఇండియా అమౌంట్ ప్రాసెస్ చేస్తానని 5,000, రెండు కాలేదు, కంప్లీట్ అవ్వకపోతే ఏం పెట్టిందనమాట. ఇంకెన్ని డేస్ వెయిట్ చేయాలి చెప్పండి మీరు మరి అని పెట్టారు తను. సో చెక్లో కంప్లీట్ అయ్యింది, ఇంకా ఏం రెస్పాన్స్ లేదు, మీరు కరెక్ట్గా ఏం చెప్పరు, మెసేజెస్ వీళ్ళు పెడుతూనే ఉన్నారండి. ఇది వచ్చేసి వాళ్ళ సిస్టర్ది అనమాట. సో తను ఏం అడిగింది, సో ఇండియా మార్ట్లో జాబ్ ఫార్వర్డ్ మీరు ప్రాసెస్ అవ్వలేదు కదా, అవ్వకపోతే నాకు చెక్లో అయినా చూడండి అంటే సబ్జెక్ట్స్ రిలీజ్ అయ్యాయి, మీరు న్యూ స్టూడెంట్ అయితే ఏమో 7,000 అంట, లాస్ట్ ఇయర్ ఏమో 5,000 ఉండే అనమాట. సో ముందుగా 2,000 పే చేయాలి, తర్వాత 5,000. సో ఇది చూడండి 7,000 అంట, 7,000 పే చేయండి, ఓల్డ్ స్టూడెంట్ అయితేనేమో 5,000 అన్నట్టు ఏమో పెట్టింది అలా. సో వీళ్ళు మనీ తీసుకొని జాబ్ పెట్టిస్తామని చెప్పి వీళ్ళని నమ్మి మనం డబ్బులు కట్టామనుకోండి, ఇలా మనమే మునుగుతాం తప్పితే మనకి ఎలాంటి లాభం వీళ్ళతో అయితే ఉండదు. సో ఈ చార్ట్స్ అన్ని మీరు చూసుకోండి గైస్. సో ఈ విధంగా అయితే చాలామంది మోసపోతున్నారు, ఇలాంటి వాటిని అస్సలు నమ్మకూడదు. సో బీ కేర్ఫుల్. చూడండి ఇక్కడ ప్రతి ఒక్కటి నేను మీకు ప్రూఫ్తో సహా చూపించానండి. ఇంత క్లియర్గా కూడా చూపించాక మీరు ఇలాంటి వాళ్ళని నమ్మి మోసపోకండి. సో జాగ్రత్తగా ఉండండి. సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.